నంద్యాల నందమూరి నగర్లో దారుణ హత్య. గుర్రప్ప మెడకు అతని భార్య సుభద్ర, అల్లుడు లింగమయ్య తాడు బిగించి హత్య చేసినట్లు తెలిసింది. ఈ హత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని మృతుని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఏం జరిగిందమ్మా? చంపినారు సార్. నేను పొద్దున్న వచ్చిన సార్. నేను పొద్దున్న వచ్చి ఆడికి పండుకన్నాడు. పండుకట్టి నా కూడా నమ్మకం చూసి దగ్గర పోయింది. దగ్గర పోతే ఏమో దగ్గర పోయినాడు అంటే జేజీ చంపినారు, జేజీ మా బావ మా అమ్మ చంపినారు, లేదంటే అంటే రిబ్బన్ దాంట్లో చంపినారు జేజీ అని పిల్లలు చెప్పినారు. మీరే నేరం అంటే నాకు చంపుతారు బెదిరించినారు, బెదిరించి నేనేమనలేదు జేజీ అన్నారు సార్. సార్ నా పేరు శేషమ్మ, నా అల్లుని పేరు గుర్రప్ప, నా కూతురే సార్. కానీ మా పాప బాగా బతికేతోళ్ళు అల్లుడిని చేసుకునే వాళ్ళ నుంచి అల్లుడు ఏం చేసినాడో ఏమో మాకు తెలియదు. అల్లుడు వచ్చి ఆ పిల్లల్ని పనుకునే ఏదో మత్తు మందులు మాతర్లు అవి ఇవి నీళ్ళలో కలిపి తాపిచ్చి రిబ్బెన్ వేసి గొంతుకు గుంజి చంపినాడు సార్. నేనైతే లేను, తిరుపాట్ల సాకిరికి పోయినా, నేనైతే లేను. నేను వచ్చే తరకు పిల్లలను అడిగితే ఇట్లా జరిగిందమ్మా, మమ్మల్ని బయటికి పో, లేకపోతే మిమ్మల్ని చంపుతామని పిల్లలను బెదిరించినారు. పిల్లలు ఇద్దరు బయటకు వచ్చేసినారు. వాడు అత్త ఇద్దరు కలిసి చంపేసినారు సార్. ఎప్పుడు జరిగిందమ్మా? రాత్రి జరిగింది సార్. రాత్రి 9:30 లోపల జరిగింది సార్. 9:30 లోపల 11కు వీళ్ళు ఫోన్ చేసి నాకు ఇట్లా పని అమ్మ ఇట్లా ఎవరో వచ్చినారు ఇంటికి, మళ్ళీ ఏంటికో ఏమో తెలియదని వీళ్ళు చెప్పినారు సార్. నాకు ఆ టైంలో బస్సు లేదు, ఏది లేదు, నాకు రానికి ఆస్కారం లేదు, లేక రాలేదు సార్. పొద్దున ఫోన్ చేసి ఇట్లా చచ్చిపోయినాడని ఫోన్ చేసినారు సార్. వచ్చేసాను. పొలం పనికి వస్తాడు సార్, మేము సాకులోళ్ళము. కాకపోతే ఆ పిల్లడు వ్యవసాయం చేస్తాడు, ఎకరొడ్డికి పనికి వస్తాడు. ఏదో 12 టిక్కీల బియ్యం సంవత్సరానికి ఇస్తారు. రోజు కూలి ఇస్తారు. ఆ పిల్లలకి బస్తా ఇస్తారు. అన్నీ తెచ్చి ఇస్తారు సార్. తెచ్చియడం అనేది ఏమీ లేదు. కాకపోతే ఇంతకుముందు కూడా పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టించినాము. కొట్టే వచ్చినాం, మళ్ళీ కేసు పెట్టించి పిల్లలని అన్ని వీళ్ళను ముగ్గురు పిల్లలని అత్తను తీసుకొని పోయి బొమ్మల సత్రంలో ఇండ్లు తీసి బాడెకి పెట్టేసినాడు. పెట్టేసి మళ్ళీ కనుక్కొని అట్లా ఇట్లా చూసి తిరిగి కనుక్కలేక పోలీసు వాళ్ళకు కేసు పెడితే వాళ్ళు పిల్లలకి మాకు ఎవరి ఇంట్లో వాళ్ళు బతుకుపోరని చెప్పి ఇచ్చేసినారు. బతుకుపోరని ఇచ్చేసినాక సరేలేని చెప్పి వచ్చేసినాం. వచ్చేసిన వాళ్ళ నుంచి కూడా బంగారు కోసము బగ్గి పేరు ఈ పిల్లని పేరు పెట్టి తీసుకున్నారు సార్. గురప్ప పేరు పెట్టి. ఇంట్లో 4 ఉంటారు సార్. కావ్య, దివ్య, గుర్రప్ప, సుభద్ర. వాళ్ళ భార్య భర్త, 2 పిల్లలు.